ఫ్రెండ్స్, ఇది చికెన్ ఫ్రైకి ముందుగా వాణి పెట్టేసుకున్నాం. దాంట్లో సరిపడా ఆయిల్ పోసేసుకుంటున్నాం. చూడండి, చికెన్ అనమాట కడిగేసి క్లీన్ చేసుకొచ్చి పెట్టాను అన్నమాట. ఇక్కడ చూడండి, ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాం. చూడండి, దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుంటున్నాం. అది ఇందులో వస్తుంది. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటాం. రంగువేళ్ళు అయిపోయింది. స్నాక్స్ కదా మనకు ఒక బిస్కెట్ లాంటివి ఇలా కలుపుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది డిఫరెంట్ ఫ్రై అనమాట. చూడండి, మొత్తం వేసేసుకున్నాం కదా. దాంట్లో షార్ట్ వేస్తున్నాం. షార్ట్ అయితే ఏమవుతుందంటే సరిపడినంత సాల్ట్ అన్నమాట. ఈ ఫ్రైకి ఏ ఫ్రైస్ అయినా దేనికైనా సరిపడినంతే కదా వేసుకునేది. కొత్తిమీర కూడా వేసేస్తాం. కొంచెం వేస్తున్నాం సరిపోయింది కొత్తిమీర. ఇప్పుడు అటు ఇటు కలుపుకోవాలన్నమాట. దీన్ని కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుని ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాం అన్నమాట. చూడండి, మిక్సీ పెట్టేసింది. ఇంకా దీంట్లో ఏంటంటే పసుపు, సాల్ట్ మాత్రమే వేసాము ఫ్రెండ్స్. ఇందులో కారం కూడా వేసేసి వాటర్ అంటే ఏం పోసే పని లేదనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లాగే కుక్ అయిపోతుంది అనమాట. ఇది ఒక టైపు ఫ్రై అనమాట చికెన్. ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాం అనమాట. చూడండి, ఫ్రెండ్స్, మనం ధనియాల పౌడర్ వేసాం కదా. ఇప్పుడు ఇది కుక్ అయ్యి వాటర్ వస్తుంది, దాంతోనే ఫ్రై అయిపోద్ది అనమాట. కారం కూడా వేసేసుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడిన కారం అనమాట. 2.5 స్పూన్లు, 2.5 కారం కూడా వేస్తాం కదా. దీన్ని కలిపేసుకుని మూత పెట్టేసుకోవటమే అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది అయిపోవచ్చింది అనమాట. దీని మీద మసాలా వేస్తాం. ఇది ఫ్రై అనమాట. మొత్తం ఎగిరిపోద్ది అనమాట. దీంట్లో ఏమి కూడా వాటర్ అంటే లేదనమాట. ఓన్లీ ఆయిల్ మీద ఫ్రై అనమాట. మసాలా వేస్తాం కదా ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కుక్ అవ్వాలన్నమాట, ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఒక 10 నిమిషాలు పాటు. అప్పుడు కట్టేస్తాం, ఆఫ్ చేస్తాం. కంప్లీట్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇది